ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారి పుణ్యనామములో ప్రియ దేవుని పిల్లలారా, మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటున్నాను. తిరిగి మరలా ఈ యొక్క మరి ప్రార్థన టీవీలో ఈ యొక్క వాక్యాన్ని మరలా మీతో పంచుకోవటానికి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క మంచి సమయాన్ని మరి మీతో పంచుకుంటూ ముందుకు సాగడానికి దేవుడిచ్చినటువంటి ఆ యొక్క సమయాన్ని బట్టి ఆ దేవునికి వేవేల స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈ రోజున నేను మీ దగ్గరికి మరలా రావడానికి ధన్యత అనేటువంటి విషయాన్ని తీసుకొని మీ ముందుకు వస్తూ ఉన్నాను. ఈ లోకంలో క్రైస్తవులమైనటువంటి మనమందరము కూడా, క్రీస్తు బిడ్డలుగా ఉన్న వాళ్ళమందరము కూడా నేను క్రీస్తుకు కుమారుడను లేతే క్రీస్తు కుమార్తెను అని మనం అనుకుంటున్నాం. అలాగే క్రీస్తు యొక్క ఆలోచన విధానాలలో కూడా మనం కొనసాగాలని ఆరాటపడుతున్నాం, ఆశపడుతున్నాం, ఆలోచిస్తున్నాం, కొనసాగుతున్నాం, నడుస్తున్నాం. కానీ ఇక్కడ క్రీస్తు బిడ్డగా ఉన్న నీవు, క్రీస్తు కృపలో నడుస్తున్న నీవు, క్రీస్తు యొక్క ఉద్దేశములను అనుసరిస్తున్నటువంటి నీవు మరి దేవుని యొద్ద నుండి ఒక ధన్యత పొందుకోగలిగావా? మనం ఈ లోకములో చూసినట్లయితే చాలామందిని నేను అడిగాను. చాలామంది నేను అడగటమే కాదు, చాలామంది గొప్ప గొప్ప దైవజనులందరూ కూడా నాతో కొన్ని మాటలు చెప్పినప్పుడు ధన్యత అంటే ఏంటి బ్రదర్ అని అంటే, ధన్యత అంటే మనిషి 9 ధన్యతలు ఉన్నాయి బ్రదర్ అని చెప్పేసి నాతో మాట్లాడడం జరిగింది. నేను కూడా నా చిన్నతనం నుంచి ఆ ధన్యతలు అంటే 9 ధన్యతలు, అలాగే 7 అనేటువంటిది సంపూర్ణమైనటువంటిది, అలాగానే నేను ఆ యొక్క పెరుగుతూ వచ్చాను. అయితే ఈ రోజున మనం చూసినట్లయితే ధన్యత యొక్క ప్రాధాన్యత, ధన్యత యొక్క ఉద్దేశములు, అసలు క్రైస్తవుడుగా పరిపూర్ణత చెందాలి అని అంటే నువ్వు ఎన్ని ధన్యతలు పొందుకోవాలి అనే దాని మీదనే మానవుని యొక్క ఉనికి ఆధారపడి ఉన్నది అని నేను మీకు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని పిల్లలారా. ఈ యొక్క ధన్యతను గురించి మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. మనము ఈ యొక్క ధన్యత ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, ధన్యతలో ఉన్నటువంటి విధానాలు ఏమిటి, ఒక్కొక్కటిగా నేను మీ అందరికీ కూడా తెలియచేయటానికి ఇష్టపడుతూ ఉన్నాను. మరి ఈ యొక్క విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తారని నేను ఆశిస్తున్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. మొదటి మాటగా నేను మీకు తెలియజేస్తున్నాను. మొదటి మాటగా కీర్తన గ్రంథము 33వ అధ్యాయము 12వ వచనములో నుండి మనం చూసినట్లయితే అక్కడ ఆయన అంటాడు, యెహోవా తమకు జనులు కాగల దేవుడు కాగల జనులు ధన్యులు అన్నాడు. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు అంటే ఆ దేవాది దేవుడు అయినటువంటి యెహోవా, ఆ తండ్రి అయినటువంటి దేవుడు, ఆ దేవునికి మనము జనులుగా ఉండడానికి ఆ ధన్యత నువ్వు పొందుకోగలుగుతున్నావా? అసలు పాయింట్ ఇక్కడే ఉంది. మీరు ఏ ఒక్క వ్యక్తి అయినా కూడా ఆలోచించుకోవలసినటువంటిది. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు అన్నాడు. నా దేవుడు యెహోవా, నా దేవుడు యెహోవా, నా దేవుడు యేసయ్యా, నా దేవుడు యేసు క్రీస్తు ప్రభువై ఉన్నాడు. ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోని నేను ఎదుగుచున్నాను. ఆయన నామము పెట్టబడినటువంటి ప్రజలము మేము అని చెప్పుకోగలిగేటువంటి ధన్యత నీకు ఉన్నదా ఈ రోజున? ఓ ప్రియ దేవుని పిల్లలారా, ధన్యత ధన్యత ధన్యత, ఇవి ఎన్ని ధన్యతలు నువ్వు పొందుకోవాలో ఈ రోజున మనం నేర్చుకోగలుగుతున్నాం. ఈ రోజున మనం చూస్తే యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు అన్నాడు. ఆయన మనకు దేవుడు కాగలిగినటువంటి ఆ ధన్యత నువ్వు పొందుకుంటున్నావా? ఈ రోజున మనం చూసినట్లయితే లోకంలో ఒకలాగా బ్రతుకుతున్నావు, సమాజంలో ఒకలాగా బ్రతుకుతున్నావు. ఇంకా నీ యొక్క జీవితములో, నీ జీవన విధానములో, జీవిత ప్రయాణములో నీ యొక్క ఆ విధానాలు చూసినట్లయితే నీ యొక్క ప్రయాణము అనేక రకాలుగా ప్రయాణం చేస్తూ ఉంది ప్రియ దేవుని పిల్లలారా.
ఆ ధన్యతను నువ్వు పొందుకోలేకపోతున్నావు. దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత ఆదివారం వస్తే ఈ రోజున మనం చూసినట్లయితే నువ్వు ఒక దేవుడు ఆశీర్వదించి ఒక గొప్ప ఉద్యోగం ఇచ్చాడు అనుకుందాం. నువ్వు ఒక ఇంజనీర్ అయి ఉంటావు, లేకపోతే ఒక డాక్టర్ అయి ఉంటావు, లేకపోతే నువ్వు ఒక పెద్ద ఆఫీసర్ అయి ఉంటావు, లేకపోతే ఒక కలెక్టర్ అయి ఉంటావు, లేకపోతే ఇంకా గొప్ప గొప్ప విధానాల్లో నువ్వు ఉండి ఉంటావు. కానీ నీ చూపంతా ఎక్కడ ఉంటుంది అని అంటే స్టేటస్ మీద, ఇంకా మనం చెప్పాలి అని అంటే నీ చూపంతా కూడా ఉన్నత ఆసనాల మీద, ఉన్నతమైనటువంటి స్థలాల మీదనే నువ్వు కనబడుతున్నావు. కానీ యెహోవా తమకు దేవుడు కాగల జనులు అనేటువంటి విషయాన్ని మర్చిపోతున్నావు. నీ దేవుని బిడ్డను అన్న సంగతి మర్చిపోతున్నావు. ఆ దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యతను నువ్వు ఈ రోజున ఇవ్వలేకపోతున్నావు. ప్రియ దేవుని పిల్లలారా, నువ్వు వెళుతున్నావు, చేస్తున్నావు, కానీ ఉన్నతమైనటువంటి దానికోసమే ఎగబడుతున్నావు, ఉన్నత ఆసనముల కోసం ప్రయాసపడుతున్నావు. అనేకులు నిన్ను పిలిచి నీకు సన్మానాలు చేయాలని, అనేకులు నిన్ను పొగడాలని, అనేక విషయాల్లో నేను అనేది నువ్వు నిరూపించుకోవాలని నువ్వు ఆశపడుతున్నావే కానీ యెహోవా తమకు దేవుడు కాగల జనులుగా నీవు ఉండలేకపోతున్నావు. ఆ ధన్యత నువ్వు పొందుకోలేకపోతున్నావు. అసలు విషయాన్ని ముందు మనం గమనించాలి. దేవుని సన్నిధిలో నువ్వెక్కడున్నా ఆకాశమునకు ఎక్కినను ఆయన ఉన్నాడు, సముద్రపు అడుగు భాగంలోకి దిగినను ఆయన ఉన్నాడు. నువ్వు ఎక్కడ కొండల్లో, గుట్టల్లో, రాళ్లల్లో, రప్పల్లో ఎక్కడున్నా దేవుడు నీతో ఉన్నాడు. కానీ నీవు బయట ఒకలాగా లోపల ఒకలాగా ప్రవర్తిస్తున్నావు. యెహోవా తమకు దేవుడు కాగల జనులుగా నీవు ఉండలేకపోతున్నావు. ఓ ప్రియ దేవుని పిల్లలారా, నువ్వు ఏ స్థాయిలో ఉన్నా నువ్వు ఆయనకు బిడ్డవే. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా నువ్వు ఆయనకు కుమారుడవే. నీ యొక్క విధానాలు ఎంత గొప్పవైనా ఆయనకు కుమారుడవే. ఓ ప్రియ దేవుని పిల్లలారా, ఆయన బిడ్డగా ఆయన ధన్యతను నువ్వు ఏ విధంగా పొందుకోగలుగుతున్నావు అనేది ఈ రోజున నేను మీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. మనం చూసినట్లయితే మరొక మాట తెలియజేస్తాను. ఇర్మియా గ్రంథములో, ప్రియ దేవుని పిల్లలారా, ఇర్మియా గ్రంథములో 17వ అధ్యాయము ఒక్కసారి మనం చూసినట్లయితే, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనములో నుండి గనక మనం ఇక్కడ చూసినట్లయితే ఒక మాటను చూద్దాం. దేవుని పిల్లలారా, ఇక్కడ అంటున్నాడు, యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. నువ్వు దేవుని నిజంగా నమ్ముకున్నావా? దేవుణ్ణి నమ్ముకున్నావా? ఒక్కసారి ఆలోచించు. నమ్మకం అంటే ఏమిటి? నమ్మాను కాబట్టే గుడికి వెళ్తున్నాను అంటావా? ఆలోచించు ప్రియ దేవుని పిల్లలారా. నేను నమ్మాను కాబట్టే గుడికి వెళ్తున్నాను, నమ్మాను కాబట్టే బైబిల్ పట్టుకున్నాను, నమ్మాను కాబట్టే ప్రార్థన చేస్తున్నాను, నమ్మాను కాబట్టే నేను నడుస్తున్నాను, నమ్మాను కాబట్టే ఆ దేవుడు ఫోటోలన్నీ నేను ఇంట్లో పెట్టుకున్నాను అని నువ్వు అనుకుంటున్నావా? నమ్మకం అంటే అది కాదు ప్రియ దేవుని పిల్లలారా. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. ప్రాణాపాయము నీ మీదకి వచ్చినప్పటికీ కూడా, మరణ భయములు నిన్ను వెంటాడుతున్నప్పటికీ కూడా, ఆ దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నీ నమ్మకము, నీ విశ్వాసము ఏమాత్రము కూడా చెదిరిపోకుండా కాపాడుకోవడమే ఆ నమ్మకము యొక్క ముఖ్య ఉద్దేశము. డాక్టర్ గారు అంటున్నాడు, ఇదిగో నువ్వు ఆసుపత్రికి వెళ్ళినప్పుడు ఇదిగో ఇతను ఇంకా కొన్ని గంటలు మాత్రమే బ్రతుకుతాడు. అప్పటికీ కూడా నీ విశ్వాసం, నీ నమ్మకాన్ని చెడిపోకూడదు. నమ్మకము వేరు, విశ్వాసం వేరు ప్రియ దేవుని పిల్లలారా. నమ్మకానికి విశ్వాసానికి చాలా దూరం ఉంది. ముందు అందుకని ఇక్కడ అంటున్నాడు, మొదటగా నువ్వు దేవుణ్ణి నమ్మాలి. ఆ నమ్మడం తర్వాత ఆ ప్రభు దగ్గరికి వెళ్తే ఆ దేవుడు నా కార్యం చేస్తాడు అనేటువంటి నమ్మకం నీకు ఉండాలి. నా దేవుడు నన్ను బ్రతికిస్తాడు అనే నమ్మకం నీకు ఉండాలి. నా దేవుడు ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా నన్ను కాపాడుతాడనే నమ్మకం నీకు ఉండాలి. మనం ఇక్కడ ఆలోచన చేసినప్పుడు ప్రియ దేవుని పిల్లలారా, షద్రకు, మేషకు, అబేద్నెగోలను వారు దేవుని మీదనే నమ్మకము కలిగి ఉన్నారు. దేవుని మీదనే నమ్మకము కలిగి ఉన్నారు. ఆ నమ్మకాన్ని ఏమాత్రము కూడా పోగొట్టుకొని ఉండలేదు. వాళ్ళు అనేక రకాలుగా చెప్పుచున్నప్పటికీ కూడా వాళ్ళు ఏమాత్రము కూడా చెదిరిపోలేదు. దేవుని నమ్మారు. వాళ్ళు అగ్నిగుండములో పడవేస్తాము అన్నారు. అగ్నిగుండములో పడవేసుకోండి, మా దేవుడు మమ్ములను రక్షించినా రక్షించును, రక్షించకపోయినను కూడా నీవు పెట్టిన విగ్రహమునకు మాత్రమే మొక్కము అని గట్టిగా నిలబెట్టి మాట్లాడి ఉన్నారు. దేవుని మీద నమ్మకం ఎంతుందో చూడండి. విశ్వాసము అనున్నది కొనసాగునది, నమ్మకము అనున్నది నిలబడునది. ఈ రెండింటి విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. మొదటి విషయము నమ్మకము అంటే నువ్వు ఖచ్చితంగా నిలబడగలిగి ఉండాలి. నీ యొక్క స్టాండ్ ఖచ్చితంగా ఉండాలి.
నువ్వు నమ్మకము కలిగిన వాడవైతే నువ్వు నిలబడి ఉండాలి. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఆఖరికి నీ ప్రాణం పోతున్నా నీవు స్టాండ్, నిలబడి ఉండాలి. ఒకే మాట. అదే మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు తీసుకెళ్ళిపోయి అందులో పడేశారు, కానీ వారు నమ్మకము కలిగిన వారై ఉన్నారు గనక దేవుడు వారితో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్మకము ఎంత గొప్పదో ఆలోచించండి ప్రియ దేవుని పిల్లలారా. అందుకనే అంటున్నాడు, యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. ఆ ధన్యతను నువ్వు పొందుకోగలుగుతున్నావా? ఆ ధన్యతను కొనసాగించగలుగుతున్నావా? ఈ ధన్యతలు పొందుకునేవి విశ్వాసములో కొనసాగించేవి. దేవునికి స్తోత్ర. ఆ విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తాను ముందు. ఇక్కడ మనం చూసినట్లయితే పొందుకున్న వాటిని మనము కొనసాగించాల. పొందుకున్న వాటిని మనం కొనసాగించగలిగేటువంటి సామర్థ్యత మన దగ్గర ఉండాలి. పొందుకుంటున్నావు కానీ దాన్ని కొనసాగించలేకపోతున్నావు. అదే దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. నీకు వచ్చినటువంటి సమస్యలన్నీ కూడా ఏ విధంగా నువ్వు చేస్తున్నావు? ఆయనను నువ్వు ఆశ్రయించగలుగుతున్నావా? చూడండి, ఇక్కడ మరొక మాట చూపిస్తాను ప్రియ దేవుని పిల్లల. కీర్తన గ్రంథము 2వ అధ్యాయము మనం ఇక్కడ చూసినట్లయితే ప్రియ దేవుని పిల్లలారా, కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనములో ఆయన ఒక మాటను మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనములో ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన కోపము త్వరగా రగులు కొనును, కుమారుని మిద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆయన కోపము త్వరగా రగులు కొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. దేవునికి కోపం వస్తుంది. ఆయన కుమారుని నువ్వు ముద్దు పెట్టుకోవాలి. యేసు నామమును స్మరణ చేస్తూ ఉండాలి. యేసు క్రీస్తు యొక్క నామమును నీవు నిత్యము కూడా ఆయనను స్తుతిస్తూనే ఉండాలి. ఎప్పుడు కూడా నీ స్తుతి యాగము ఆగిపోకూడదు ప్రియ దేవుని పిల్లలారా. నువ్వు ఏ పని చేస్తున్నప్పుడు కూడా దేవుని స్తుతిస్తూనే ఉండాలి. ప్రభువా, ఈ కార్యము నువ్వు జరిగించినందుకు నీకు స్తోత్రాలు. దేవుని స్తుతిస్తూనే ఉండాలి. అందుకనే అంటున్నాడు, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఎవరాయన? ఆయననంటే ఎవరో? ఆయనే యేసు క్రీస్తు ప్రభు అయి ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఆ కుమారుని ఆశ్రయించగలుగుతున్నావా నీవు? ఆ కుమారుని ఆశ్రయించడానికి నువ్వేం చేస్తున్నావు ఈ రోజున? అక్కడ అంటాడు ఆయన కోపము త్వరగా రగులు కొనును అన్నాడు. దేవునికి కోపం వస్తే మామూలుగా ఉండదు ప్రియ దేవుని పిల్లలారా. ఆయన దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పావురములను అనేకమైన వాటిని అమ్మేవారిని చూశాడు ఆయన. ఇది నా యొక్క దేవుని మందిరం అని నీకు తెలియదా? వారిని అడుగుతూ ఉన్నాడు. అడిగినప్పుడు ఏం చెప్పారు వాళ్ళు? సమాధానం, ఇదిగో వాళ్ళు ఇచ్చారు, మాకు వీళ్ళు ఇచ్చారని చెప్తా ఉన్నారు. ముందు ఇక్కడి నుంచి ఖాళీ చేయండి అన్నాడు. మరి ఖాళీ చేశారా వాళ్ళు? ఖాళీ చేయలేదే. ఎమ్మటే ఆయన కోపము రగులుకున్నది. కొరడా తీసుకొని అందరినీ కూడా చెదరగొట్టేశాడు ఆయన. ఓ ప్రియ దేవుని పిల్లలారా, దేవుని కోపము నిన్ను కొట్టు వరకే గాని నిన్ను నాశనం చేయటానికి కాదు. ఆ కోపము నిన్ను గద్దించుటే, ఆ కోపము నిన్ను సరైన మార్గములో పెట్టుటనికే ఆయన కోపం వస్తుంది. నిన్ను లయపరిచే కోపము ఆయనకు కాదు ప్రియ దేవుని పిల్లలారా. తన బిడ్డలను ఈ రోజున మనం కని పెంచుకుంటున్నటువంటి మన బిడ్డలను మనం ఏ విధంగా మనం చూస్తున్నాం ఈ రోజున? ఆలోచన చేస్తే ప్రియ దేవుని పిల్లలారా, ఆ యొక్క పిల్లలను నువ్వు పెంచుకుంటున్నటువంటి ఆ విధానాన్ని మనం చూసినప్పుడు, ఆ బిడ్డ తప్పు చేస్తే ఒక దెబ్బ నువ్వు కొట్టడం లేదా? ఆ బిడ్డ చదువుకోకపోతే నువ్వు ఖచ్చితంగా గద్దించటం లేదా? అయితే నీ బిడ్డలు చావాలని నువ్వు కోరుకుంటున్నావా? కాదు కదా. అలాగుననే ఆయన కూడా, ఆయన కనిపించినటువంటి బిడ్డలం మనం కదా. ఆయన రక్తము చేత నువ్వు శుద్ధీకరింపబడి ఉన్నావు కదా. నీకోసం నా కోసం ఆయన రక్తం కార్చాడు కదా. ఆ కార్చిన రక్తంలో కడగబడిన నీవు చావాలని దేవుడు ఎందుకు కోరుకుంటాడు? అందుకనే ఆయన అంటున్నాడు, ఆయన కోపము త్వరగా రగులు కొనును, కుమారుని ముద్దు పెట్టుకునుడి, లేని ఎడల ఆయనకు కోపం వస్తుంది.
ఆయన ముద్దు పెట్టుకోవాలి. నీకెన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, నా దేవా నా ప్రభువా అని ఆయనను మాత్రమే నువ్వు ముద్దు పెట్టుకొని స్తుతిస్తూ, ముద్దు పెట్టుకోవడం అనగా యేసు నామములో స్తుతులు చెల్లిస్తూ ఉండాలి. మహోన్నతుడైన దేవునికి స్తోత్రములు, స్తోత్రములు, మహిమా స్వరూపునికి స్తోత్రములు, సర్వోన్నతునికి స్తోత్రములు, సర్వాధికారికి స్తోత్రములు, సర్వశక్తిమంతునికి స్తోత్రములు. స్తోత్రములు ఆపకూడదు ప్రియ దేవుని పిల్లలారా. ఆ విధముగా నువ్వు ముందుకి కొనసాగబడాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను. అందుకని ఆయనను ఆశ్రయించాలి. నీకు ఏ సమస్య వచ్చినా మోకరించి ప్రార్థన చేయాలి. అదిగో ఆయనను ఆశ్రయించడం అంటే, ప్రభువా నాకు ఈ సమస్య ఏమిటి, ఈ సమస్య నుంచి నాకు విడుదల కలుగు చేయమని నువ్వు ప్రార్థన చేస్తే, ఖచ్చితంగా ఆయనను ఆశ్రయిస్తే దేవుడు కార్యము జరిగించబద్దుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఓ ప్రియ దేవుని పిల్లలారా, ఆయనను మొదటగా నువ్వు చేయాల్సింది ఏంటంటే, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. ఆయనను నా దేవుడు అని చెప్పుకునే, గుండె మీద చేసుకొని చెప్పే ధైర్యం నీకు ఉండాలి. నిన్ను కన్నా నీ తల్లిదండ్రులు వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎవరండి వాళ్ళు అన్నప్పుడు నువ్వేం చెప్తావు? మా అమ్మ మా నాన్నండి అని చెప్పగలిగే ధైర్యం నీకుందా? ఈ రోజున చాలా మంది కొడుకుళ్ళు కూతుళ్ళని నేను చూస్తూ ఉన్నాను ప్రియ దేవుని పిల్లలారా. వాళ్ళు నా తల్లిదండ్రులు అని చెప్పుకోవటానికి సిగ్గుపడుతూ ఉన్నారు. నా తల్లిదండ్రులు అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు ప్రియ దేవుని పిల్లలారా. ఎందుకో తెలుసా? అది చాలా భయంకరమైనటువంటిది. ఓ ప్రియ దేవుని పిల్లలారా, నా చిన్నతనంలో మా నాన్న రిక్షా తొక్కేవాడు. ఆయన ఆ రిక్షా తొక్కేవాడు. ఒకరోజు నాతో మాట్లాడుతూ అన్నాడు, పెద్దోడా అన్నాడు. ఏంటి నానా అన్నా నేను. చిన్నోడు ఒక మాట అన్నాడు రా అన్నాడు. ఏంటి నానా అన్నా నేను. ఏంటి నానా అంటే, ఇలా ఎప్పుడు కూడా నాకు వచ్చి కనపడొద్దు, మా ఆఫీసర్ల దగ్గర ఉన్నాను నేను అని అన్నాడు రా అని అన్నాడు. ఆ మాట ఎప్పుడు చెప్పాడో తెలుసా అండి నాకు? ఒకరోజు నేను డ్రైవింగ్ చేస్తా ఉన్నాను. నేను కూడా మా ఆఫీసర్ల దగ్గర ఉన్నా. నేను అప్పుడు ఆ డ్రైవింగ్ చేసేవాడిని, కారు దూలేవాడిని, కారు ఉంది నాకు. ఆ టైంలో అక్కడ మా ఆఫీసర్ ఒక ఆయన వచ్చాడు. ఆయనతో వచ్చినప్పుడు మా నాన్న అక్కడ నించొని ఉంటే, నాన్న ఇటు రామని చెప్పి పిలిచాను నేను. మా డాడీ అండి, మా నాన్నండి అని చెప్పాను నేను. మా నాన్న అని చెప్తే మా నాన్నమ్మ కళ్ళబట్టి నీళ్లు గార్చాడు. నన్ను పరిచయం చేశాడు. ఏంటి మీ నాన్న ఇక్కడ ఉన్నాడా? తీసుకురావయ్యా, మనతో పాటు తీసుకెళ్దాం అని అన్నాడు ఆయన. కాదండి, ఆయన రిక్షా వేస్తాడు, ఇక్కడ లించున్నాడని చెప్పాను నేను. అప్పుడు మాట్లాడాడు మా నాన్న, ఇలాగ అన్నాడు రా నన్ను అని. ఓ ప్రియ దేవుని పిల్లలారా, మనం ఒక స్టేటస్కి వస్తున్నాము అని అంటే, ఈ స్థాయికి మనం నిలబడుతున్నాము అని అంటే, నిన్ను కన్న నీ తల్లిదండ్రులను ఎప్పుడూ కూడా ఆయన మా నాన్న కాదు అనే స్థితిలో నువ్వు ఉండకూడదు. మా నాన్న కన్నీళ్లను ఆ రోజు చూశాను. మా నాన్న కన్నీళ్లను నేను చూశాను. నన్ను కౌగిలించుకున్నాడు మా నాన్న. ఆ దీవెన ఆశీర్వాదాలే ఈ రోజున నన్ను నిలబెడుతున్నాయి. నీ తండ్రి ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా నిన్ను కన్న తండ్రే. నీ తల్లి ఎలాంటి స్థితిలో దిగజారిపోయి ఉన్నప్పటికీ కూడా నిన్ను కన్న తల్లే. నీకు జన్మనిచ్చినటువంటి వాళ్ళనే నువ్వు ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నావు కదా. మరి యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు అనేటువంటి ఆ ధన్యత మొట్టమొదటిగా ఈ దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు అని అంటే, నీవు ఏ స్థితిలోకి దిగజారిపోయినా నా తండ్రి నన్ను రక్షిస్తాడు అనేటువంటి నమ్మకంతో నీవు ఉండాలి. లోకమంతా ఏకమై నిన్ను చంపడానికి వచ్చినప్పటికీ కూడా నా యేసయ్య నా దేవుడు నన్ను రక్షిస్తాడు, ఆయన కుమారుని నేను అని చెప్పుకోగలిగే ధైర్యం నీకు ఉండాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు ప్రియ దేవుని పిల్లలారా. రెండవది నమ్మడము, మూడవది ఆశ్రయించడము. ఆశ్రయిస్తే ధన్యత కలుగుతుంది నీకు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఇంకొక మాటను చూపిస్తాను ప్రియ దేవుని పిల్లలారా. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34వ వచనములో నుండి మనం చూసినట్లయితే, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశమును వినువారు ధన్యులు అన్నాడు. దేవునికి స్తోత్ర. ఇంకొక ధన్యత, ఓ ప్రియ దేవుని పిల్లలారా, 4వ ధన్యతలోకి వచ్చాం మనం. ఇంకొక ధన్యత ఏమిటో తెలుసా? వినువారు ధన్యులు అన్నాడు. నీ తల్లిదండ్రుల మాట నువ్వు వింటున్నావా? చెప్పగానే ఆ మాటకు లోబడుతున్నావా? ఆ మాటను విని ఆ మాట ప్రకారంగా నాన్న చేస్తాను, అమ్మ చేస్తాను అనే చెప్పే ఇది నీకున్నదా? ఉద్యోగం వచ్చి
ఓ 1,00,000 రూపాయలు జీతం నువ్వు సంపాదిస్తుంటే ఆ తల్లి నిన్ను పిలిచి నానా అంటే నాకు టైం లేదు, ఏంటి నీ నస అనే స్థితిలో నీవు ఉన్నావు. అదే కుమార్తెకు పెంచి పెద్ద చేసి గొప్పవారిని చేసి వాళ్ళకి మంచి మంచి కట్నాలు ఇచ్చి గొప్పోడిని పెళ్లి చేస్తే ఆ తల్లిని ఇంటిలో పాసి పని చేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తున్నావు నీవు. ఓ కుమార్తెగా నువ్వేం చేస్తున్నావు ఆలోచించు. ఓ ప్రియ దేవుని పిల్లలారా, ఈ రోజున నువ్వు వినడం లేదు, తల్లి మాటను వినడం లేదు, తండ్రి మాటను వినడం లేదు. అందుకనే అంటున్నాడు, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా యొక్క మాటలను వినువారు ధన్యులు అన్నాడు ఆయన. మొదటగా నిన్ను కన్న నీ తల్లిదండ్రులను నీవు వాళ్ళ మాట వినాలి. ఇక్కడ వీళ్ళ మాట వింటే ఆయన మాట విన్నట్టే. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీళ్ళకు నువ్వు లోబడితే ఆయన వాక్యాన్ని కూడా నువ్వు జాగ్రత్తగా వింటావు, ఆయన మాటలు నువ్వు వింటావు. ఇక్కడే నువ్వు దారి తప్పుతున్నావు అని అంటే ఈ ధన్యత నువ్వు పోగొట్టుకుంటున్నావు. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని యొక్క ధన్యత ఎంత గొప్పదో నీకు తెలియడం లేదు. నీకు జన్మనిచ్చినటువంటి నీ తల్లిదండ్రుల మాట నువ్వు వినడం లేదు. అందుకనే అంటున్నాడు, ఆ మాట వినువారు ధన్యులు అన్నాడు. అనుదినము ఆయన గడప యొద్ద, నీ తల్లిదండ్రుల గడప యొద్ద వారు పడుకొని నిద్ర లేస్తున్నారు అని అంటే వాళ్ళు ఏ సమయం ఏం జరుగుతుందో కనిపెడుతూ ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఉద్యోగాలు ఉద్యోగాలు ఉద్యోగాలు. ఆ ఉద్యోగం రావడానికి కారణం ఎవరో? నీ తల్లిదండ్రులు కాదా? నిన్ను పెంచి పెద్ద చేసినటువంటి ఆ తల్లిదండ్రులు, నీకు ఉన్నత చదువులు చెప్పించినటువంటి తల్లిదండ్రులు కాదా? అలాగుననే నిన్ను పెంచి పెద్ద చేసి నీ చనుబాలు ఇచ్చి పెంచినటువంటి ఆ తల్లి నీ తల్లి కాదా? ఓ ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ ఈ ధన్యతను నువ్వు పోగొట్టుకుంటున్నావు, ఆ ధన్యతను నువ్వు పొందుకోలేకపోతున్నావు. ఇక్కడ పోగొట్టుకుంటున్నావు, అక్కడ పొందుకోలేకపోతున్నావు. ఈ రెండు విషయాలు నీకు అర్థమవుతున్నాయా? ఇక్కడ మనం చూసినట్లయితే నీవు పొందుకోవాలి అని అంటే దీన్ని పోగొట్టుకోకుండా కాపాడుకోవాలి. అంటే దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత నువ్వు మారు మనసు పొంది, నేను బాప్తిసం తీసుకున్నాను, నేను దేవుని బిడ్డగా ఉంటున్నాను, ఆ దేవుని వాక్యాన్ని వింటున్నాను అనుకుంటున్నావు. అక్కడ వినే మాటలు ఆ ధన్యత నువ్వు పొందుకుంటే ఇక్కడ దీన్ని ఏం చేయాలంటే ఈ తల్లిదండ్రుల దగ్గర దాన్ని పోగొట్టుకోకుండా కాపాడుకునే బాధ్యత నీది. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు మాట వినువారు ధన్యులు అన్నాడు. ఇప్పుడు ఆ ధన్యత నీకున్నదా ప్రియ దేవుని పిల్లలారా? దేవుని మాట వినే ధన్యత నువ్వు పొందుకోగలుగుతున్నావా? ఆలోచన చెయ్యండి ఒకసారి. ఏ ధన్యత కావాలి నీకు? దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ధన్యతలు పొందుకోవడము అని అంటే మనం ఏదేదో ఎక్కడెక్కడికో వెళతాం. చాలా మంది నాకు తెలిసినటువంటి వాళ్ళు చెప్పింది ఏంటంటే, ధన్యత అని అంటే యేసు ప్రభు మత్తయి సువార్తలో మాట్లాడినటువంటి ఆ 5వ అధ్యాయంలో మాట్లాడిన మాటలు చెప్తారు. ధన్యత అంటే నా నామము నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు. ఆ ధన్యతలు అయ్యే అంతవరకే తెలుస్తుంది మనకి. అసలు ఎన్ని సంపాదించుకోవాలో తెలుసా మీకు? ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియ దేవుని పిల్లలారా. ఈ ధన్యతలను గూర్చి నేను ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళడానికి నేను సిద్ధపాటు కలిగి ఉన్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చూడండి, 5వది చెప్తాను మీకు. వినడం వేరు, కానీ దాన్ని అనుసరించడం వేరు. 8వ అధ్యాయము సామెతల గ్రంథము 32వ వచనములో మనం చూస్తే ఆయన అంటాడు, నరులను చూచి ఆనందించుచుంటిని, కావున పిల్లలారా నా మాట ఆలకించుడి, నా మార్గములను అనుసరించుడి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నా మార్గములను అనుసరించువారు ధన్యులు. ఆయన మార్గములను అనుసరించువారు ధన్యులు. ధన్యత అంటే ఏమిటండి? వినడం ఓకే, కానీ దాన్ని అనుసరిస్తున్నావా? నీ తల్లిదండ్రులు ఉదయాన్నే లేచి మోకరించి ప్రార్థన చేస్తుంటే మరి నువ్వేం చేస్తున్నావు? దుప్పటి నిండుగా పెట్టుకొని నిద్రపోతున్నావు. ఓ నిద్రపోతా, నీవు నీ తల్లిదండ్రులు చేస్తున్నటువంటి ప్రార్థనను విన్న తర్వాత ఎమ్మటే నువ్వు వాళ్ళని అనుసరించగలుగుతున్నావా? నీ తల్లిదండ్రులు ఆదివారం ఉదయాన్నే లేచి స్నానాది కార్యక్రమాలు ముగించుకొని వాళ్ళు దేవాలయానికి వెళుతుంటే వాళ్ళను నువ్వు అనుసరిస్తున్నావా? ప్రతి మాటకు ఏమిటి చేదస్తం అని నువ్వు మాట్లాడుతున్నావు కదా. అనుసరణ ఎక్కడుంది నీకు? దేవుని మార్గములను నీవు అనుసరించాలని దేవుడు నీతో మాట్లాడుట లేదా? ఓ ప్రియ దేవుని పిల్లలారా, అనుసరించడం ఎంతో ముఖ్యమైనటువంటిది. నీవు అనుసరించాలి, అనుసరణ కావాలి. ఇక్కడ
దేవుడు అదే చెప్తున్నాడు, నువ్వు అనుసరించు, అనుసరించు, అనుసరించాలి. వినడం వేరు, అనుసరించడం వేరు. ఆ మార్గాన్ని అనుసరిస్తూ నడవాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు ఈ రోజున. దేవునికి స్తోత్రము కలుగును గాక. నీవు నీ యొక్క ధన్యత, 5వ ధన్యత ఏమిటి అంటే అనుసరించడం. 5వ ధన్యత అనుసరించడం. నీవు ఖచ్చితముగా అనుసరించాల్సినటువంటి వాడవై ఉన్నావు. వాక్యాన్ని అనేకులకు చెబుతున్నావు, కానీ నువ్వు అనుసరిస్తున్నావా? అనేక మందితో నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, కానీ నువ్వు అనుసరిస్తున్నావా? ఇది తినొచ్చు, ఇది తినాలి, ఇది తినకూడదు అని అందరికీ చెప్తున్నావు, కానీ నువ్వు అనుసరిస్తున్నావా? ఓ ప్రియ దేవుని పిల్లలారా, అయ్యా తప్పుడు మార్గంలో నడవద్దురా నీ కొడుకు చెప్తున్నావు, కానీ నువ్వు ముందు అనుసరిస్తున్నావా? ఓ ప్రియ దేవుని పిల్లలారా, అనుసరణ ఎంత ముఖ్యమైనదో నీకు తెలుసా? ఈ రోజున మనము చూసినట్లయితే నీవు ఏ బాటలో నడుస్తావో నీ బిడ్డలు కూడా అదే బాటలో నడుస్తారు అనేది నువ్వు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశమై ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ రోజున నీ కొడుకుల ముందు, నీ కూతుళ్ళ ముందు నువ్వు ఏదైతే ఏ అసభ్య ప్రవర్తన ప్రవర్తిస్తున్నావో, ఏ విధమైనటువంటి తప్పుడు విధానాలతో నువ్వు నడుస్తున్నావో అదే జరుగుతుంది. వాళ్ళు అదే అనుసరిస్తారు. అది గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అరే నువ్వు తల్లిదండ్రుల మాట వినడం లేదురా అని నువ్వు నీ బిడ్డలతో చెప్పినప్పుడు, నువ్వు మీ అమ్మ మీ నాన్న మాట నువ్వు విన్నావా అని వాళ్ళు అడుగుతున్నారు అని అంటే, అది నీ యొక్క ఆలోచన విధానంలో ఎలా ఉందో ఆలోచించు ప్రియ దేవుని పిల్లలారా. ఆ ధన్యత, అనుసరించడం ఒక పెద్ద ధన్యత, అనుసరణ. అందుకని అంటున్నాడు, నన్ను అనుసరించు వారందరూ కూడా ఏమంటా వాళ్ళు, నా మార్గములను అనుసరించు వారు ధన్యులు. ఆ ధన్యతను పొందుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యములో మీకు చెప్పినటువంటివి 5 విషయాలు చెప్పాను. 5 ధన్యతలు. ఇంకా ఇంకా ఆ ధన్యతలలోకి మనం వెళ్ళబోతూ ఉన్నాం ప్రియ దేవుని పిల్లలారా. ఈ యొక్క ధన్యతల విషయంలో మనము జాగ్రత్తగా వాక్యాన్ని మిస్ అవ్వకుండా చూస్తూ మీరు ఆ విధానంలో నడవాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మరి చెప్పబడిన వాక్యం మరి మీరు విన్నారు, మేము విన్నారని మరి ఆశిస్తున్నాము. మరలా కొన్నాళ్ళు బట్టి మరి ఈ వాక్య పరిచర్య మరి దూరాలకి ప్రకటించడం ఆగిపోయింది. మరలా ప్రారంభించాం. కొన్ని రీతిగా మరి చేసిన సహాయాలు బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి మనం దేవుని ఏం కలిగి ఉంటే మనం ఆశీర్వదించబడతాము, మనం ఏమి దేవుణ్ణి అనుసరిస్తే, దేవుళ్ళో ఎలా మనం దేవుని మనలో చేర్చుకుంటే మనం ఎలా ఎదుగుతామో కూడా మరి దైవజనం నిలబడి చెప్పి ఉన్నాడు. మరి మీరు ఆశిస్తున్నారా? మాటలు విన్నామని మేము ఆశిస్తున్నాం. మీరు కూడా విని మీరు కుటుంబాల్లో మారుతున్నారని మేము నమ్ముచున్నాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రము నాయన, మహాగణుడమైన తండ్రి, మహోన్నతుడా, సర్వాధికారి, నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలు. గొప్ప దేవా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. తండ్రి, నువ్వు చేసే కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయాలకు గోచరించవు నాయన. ఏప్రిల్ మే నెలంతా కూడా ప్రభా నాయన, జూన్ నెల ఈ సువార్త ఆగిపోయింది. 3 నెలలు ప్రభా. మరలా ఈ నెలలో జూలై నెలలో 1వ తారీఖున ప్రభా ప్రారంభించబడిన గుడికను బట్టి నాయన నీకు వందనాలు. ఈ ప్రసంగం చేయుటకు ప్రభా యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. యెహోవా నా తండ్రి చేర్చుకున్నవాడు ఎలాగ ఆశీర్వదించబడతాడని నాయన నీ దాసుడు ప్రభా చెప్పి ఉన్నాడు. తండ్రి నీకు స్తోత్రములు. విశ్వాసం తిన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దర్శించండి అయ్యా. ఆశ కలిగిన ప్రాణాన్ని వేరుతో తృప్తిపరుస్తానని సెలవిచ్చిన రీతిగా అయ్యా ఈ మాటలు వినుటకు నాయన చూస్తున్న బిడ్డలు ప్రభా అయ్యా నిర్లక్ష్యం చేయకుండా తండ్రి ఆ మాటలు వినుటకు నాయన ఆసక్తి కలిగి దేవుని సన్నిధిలో ఎదుగుటకు నడుచుటకు నీ కృప దయచేయమని అడుగుచున్నాము నాయన. నీకు స్తోత్రాలు ప్రభా. నువ్వు గొప్ప దేవుడు అయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయం ఇచ్చినందుకు నీకు వందనాలు నాయన. గొప్ప దేవా నీకు వందనాలు ప్రభా. అయ్యా నా తండ్రి నీ దాసుడు ప్రభా జూన్ నెలంతా కూడా నడుము నొప్పితో ఎంతగానో అయ్యా బలహీనుడై ఉన్నాడు ప్రభా. నువ్వు శక్తినిచ్చి బలమునిచ్చి లేవనెత్తినందుకే నీకు స్తోత్రాలు. నువ్వు నిలబెట్టుకున్నందుకు వాడుకుంటున్నందుకే నీకు స్తోత్రాలు. నీకేమిచ్చి నీ రుణము చెల్లించుకోలేదు ప్రభా. నీకు స్తోత్రము. నీలో ఇంకా వాడబడుటకు నీ కృప దయచేయి నాయన. ఇంకా తెలియని బిడ్డలు తెలుసుకున్నటకు నాయన అనేక దూర ప్రాంతాలు కూడా నీ వాక్యము ప్రభా దూరాలు వెళ్ళటకు నీ కృప దయచేయండి అయ్యా. అయ్యా ఈ దృష్టాంతం దూరగా ప్రభా వినిచిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి. అటు నీ కృప దయచేయండి నాయన. సమస్యలో ఉన్న వారికి విడుదల దయచేయండి నాయన. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ ఉదయ కాలం ముందు ప్రభా విత్తబడని ఈ వాక్యాన్ని నాయన
ప్రతి ఒక్క బిడ్డ విన్నారని ఆసక్తితో మేము వింటున్నాము నా తండ్రి, నీకు స్తోత్రాలు. నమ్మటం ఇవాళైతే నమ్మవానికి సమస్తము సాధ్యమని ఆమేన్. నమ్మి విశ్వాసం కలిగిన ప్రతి ఒక్క బిడ్డ కూడా నాయన తండ్రి నీలో ఫలించే కృప దయచేసి సహాయం ఇచ్చేయమని, సహాయం చేయి. ఈ ఉదయకాల ప్రార్థన ఆలకించమని, ఈ మనవలన్నీ కూడా నీ సముఖంలో చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము కూడి వచ్చిన బిడ్డలకును, భూలోకములో ఉన్న సకల పరిశుద్ధులకును, మరి ముఖ్యముగా ఈ యొక్క దృశ్య శ్రావణ యంత్రముల ద్వారా వినుచున్నటువంటి ప్రతి వారికిని, విశ్వాసులకును, నమ్మకము కలిగినటువంటి వారికిని, ప్రజలకును, శ్రోతలకును ఎప్పుడు ఎల్లప్పుడూ సదా తోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. బాగున్నారా? చిన్న మాట చెప్పుకుందా. యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు దాన్ని ధరించేవారు ధన్యుడు. దేవుడు ధన్యుడని మనము దేవుని యొక్క వాక్యాన్ని చదివితే ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనము ప్రతిదినం వాక్యం చదివి దేవుని యొక్క దేవుని కొనాలని కోరుకుంటున్నాను. ఇట్లు ప్రవచనాలు మా తాతగా చెప్పిన సువార్త వచ్చేయను దేవుని చేయని మీ అందరూ తప్పక ప్రార్థించేస్తారని ఆశిస్తున్నాను. ఆ యొక్క మీ అవసరాలకు కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9009777796.